దాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఆడపిల్లను ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదురా. అంటే కూతుర్నే కనాలిరా. ఈ నైట్లో ఎందుకు వచ్చిర్రా అని అడుగుతావు. అల్లుంతో మాట్లాడే మాటలు నావే. అల్లుడా, నా బిడ్డను చేసుకున్న కానీ సంతోషంగా అయితే ఉన్నావు కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారతారని అనుకుంటున్నా. ఈ వీడియోలో ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఇంట్లో అయ్యే లొల్లిలు పంచాయతీల గురించి ఈ వీడియోలో నేను చెప్పిన. ఈ వీడియోని చూసి తప్పకుండా కొంతమంది అయినా మారుతారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన వీడియో ఇది. వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి. ఈ రాత్రిలా చల్లగా సలికి మీ అమ్మోళ్ళింటికి ఎందుకు తీసుకొస్తున్నావు నాకైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు నడుస్తావా? రోడ్డు మీద అల్లుకుంటే నిలబడతావా? సరే నాడు. అల్లుడా, ఈ రాత్రికి వచ్చిర్రు. సరే బస్ స్టాండ్లో పట్టుకొని పొద్దుగాల వస్తా. ఏమైంది బిడ్డ అల్లుడు అట్లా మాట్లాడుతుండు? బావ గురించి నీకు తెలియదా అమ్మా? నువ్వు ఆగిగా. సరే సరే, బాగున్నావా బిడ్డ? బాగున్నామేమ్మా. సరే కాలేజీలు కడుక్కోండి, అన్నం తిందురు. నేను తినా, మీరు తినండి. అయ్యో అల్లుడు అట్లా అంటావు? పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అవుతున్నది, నా గురించి మీ అమ్మకు చెప్పలేవా? తాగుడు మా ఇంట వంట లేదు. నీకు తాగుడు అలవాటు ఉంటే మానుకో. సరే మరి ఇక నేను పోతా. ఈ అమ్మ నీకు బాగా గురించి తెలుసు కాదనే అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే, ఇదొక్కసారికి కాలు చేతులు కట్టుకొని కూర్చో. రేపని చెట్ట తాగుతావు చూస్తా. ఇప్పుడు ఇది ఎందుకు? వచ్చేటప్పుడు నీకేం చెప్పినా? హలో, ఏడున్నావయ్యా? నీ అల్లుడు వచ్చిండు, వస్తాప్పుడు 90 పట్టుకరా. హలోడా, బాగున్నావా? బాగున్నా మామ. ఇది ఎవరు తాగుతారు? నాకు పెద్ద బ్రాండ్ కావాలి. బావా, మా అమ్మలో కలిగింది తెచ్చిన వాళ్ళు ఏది తప్పితే అది తాగాలి. బిడ్డ అమ్మ సంగతి ఇప్పుడు కాదు, 2 పెగ్గులు పడ్డాక చెప్తా. దామామ నువ్వు కూడా కూర్చో, 2 పెగ్గులు వేయి. వద్దల్లుడు, నువ్వు ఒక్కనే తాగు. అయినా మామ అల్లుడు కూర్చొని తాగడం పద్ధతి కాదు. నీ ఇష్టం మామ. మామ తీసుకుంటున్నా, అత్తమ్మ తీసుకుంటున్నా, ఏమే తీసుకుంటున్నా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? అల్లుడా, నా బిడ్డను చేసుకున్న కానీ సంతోషంగా అయితే ఉన్నావు కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. ఈ అమ్మ అతనికి ఎక్కిందే, మీకు దండం పెడతా, అతనికి ఏమనకుండి. అత్త ఇప్పుడు చెప్పు, ఏంది ఈ నైట్లో ఎందుకు వచ్చిర్రా అని అడుగుతావు. అల్లుంతో మాట్లాడే మాటలు నావే. నేనేమన్నా అల్లుడు? ఈ రాత్రిలో వచ్చిరా అన్న, గంతే కదా. చాప్, ఎక్కువ మాట్లాడొద్దు. బావా, మా అమ్మ అట్లా అన్నాడు. మా అమ్మ తప్పైంది. నువ్వు ఇట్లా వచ్చి కూర్చో. లేదు కూర్చునేది లేదు, ఇంకా చాలా కత్తున్నది. ఏంది మామ చెప్పు. అల్లుని దగ్గర కూర్చొని తాగుడు మర్యాద కాదా? అది కాదల్లుడు. షోప్, పెద్ద అల్లంతోనైతే కూర్చొని తాగుతావు, నాతో కూర్చొని తాగవా? బావా, ఏదో మా అమ్మని చూడబుద్ధి అవుతుందా? నీ రాత్రిలో నిన్ను తీసుకొచ్చిన చూడు, నా బుద్ధి తక్కువ. మళ్ళీ ఒకసారి వచ్చిన రాత్రిలో మా అమ్మల ఇంటికి నిన్ను తీసుకొని రాను. తర్వాత రోజు తెల్లారి ఏమే బుజ్జి, నాకు తాగనికే చాయ్ పెట్టుకో. నువ్వే పెట్టుకొని తాగపో, నేను పెట్టా. ఎందుకు, ఏమైంది? నిన్న మా అమ్మల ఇంటికాడ నా ఇజ్జత్ తీస్తావు. నేనేం ఇజ్జత్ తీసిన? తాగేక్కడ మీ అత్త మీద కురుకుతావు, మా అమ్మ మీద కురుకుతావు, నా మీద కురుకుతావు. నీది పద్ధతేనా? మరి మీ అమ్మోళ్ళకు తెలివి లేదా? అరే అల్లుడు ఇంటికి వచ్చిండు, చికెన్ వండుదాము, మటన్ వండుదాము, మంచి బ్రాండ్ మందు తెచ్చి పెడదామని లేనే లేదు. అదే పెద్ద అల్లుడు ఇంటికి వచ్చిండు అనుకో, చికెన్లు, మటన్లు, పెద్ద పెద్ద బ్రాండ్ మందులు తెచ్చి పెడతారు.
అంటే ఈ చిన్నాళ్ళుడు కంటికి కనిపిస్తలేడా మీ అమ్మోళ్ళకు? మా అమ్మలకు ఎంత శాతం అవుతుందో మా అమ్మలు గంత చేస్తారు. ఊకనే అతడు లొల్లి పెట్టుకోకు. లొల్లి పెట్టుకునేది ఏం లేదు. ఇంటి అల్లుడు వస్తే అప్పు చేసైనా మర్యాద చేయాలి అంతే. అట్లనా? మరి మా అన్న మా అక్క చెల్లెళ్ళు ఇంటికోసం అప్పు చేసి మర్యాద చేయవు మరి? చేస్తా. నీ కాందాన్ని మొత్తం నువ్వు విలువు. ఇక ఈ ఇల్లు ఉన్నది కదా, ఈ ఇల్లు అమ్మి వాళ్ళకి మర్యాద చేస్తా. ఏం మాట్లాడుతున్నావే? మీ వాళ్ళు పిల్లను నాకు ఇచ్చరు కాబట్టి మీ కాందాన్ని మొత్తం నాకు లొంగి ఉండాలి. ఇగో బావ నన్ను ఎత్తి ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఫైనల్ ఏమంటున్నావు? ఫైనల్ ఏం లేదు. అల్లుడు ఇంటికి పోతే మర్యాద చేయలేరు. ఈ తప్పుకు శిక్షగా నువ్వు బట్టలు చదువుకొని మీ అమ్మల ఇంటికి పో. నేను పోవుడు కాదు, మా అమ్మలు వచ్చినప్పుడు నువ్వు మర్యాద చేయలేవు. ఫస్ట్ బట్టలు చదువుకొని నువ్వు మీ అమ్మల ఇంటికి. బట్టలు చదువుకొని పోవుడు కాదు, ఇట్లనే కట్టు బట్టల మీద పోతా. బతుకు సూతం ఎట్లా బతుకుతావు? పోతే కూడా ఆపుతలేవు కదా. 5 లక్షలు అప్పున్నది కట్టుకో, ఇల్లు కిరాయి కూడా కట్టుకో. సూతం ఎట్లా బతుకుతావు చూస్తా నేను కూడా. అలా అమ్మ నిన్న నీ అల్లునికి మీరు మర్యాద చేయలేడని లొల్లి పెట్టుకొని ఇంట్లోకించి బయటికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే వెళ్ళిపోని, నువ్వు కూడా బట్టలు చదువుకొని ఇంటికి రా. సరేనేమ్మా. కంటే కూతుర్నే కనాలిరా. బిడ్డ బట్టలు చదువుకొని పోతున్నావు, ఏడిపోతున్నావో చూస్తా. పుట్టినింటికేమో తులసి మొలకేరా. మనసులోని ఆశ మన్నులోన కలిపి. బిడ్డ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు. చెప్పమ్మా. ఏం చేస్తున్నావురా? నేను జర పరిశాన్లు ఉన్నా, దానికి నాకు లొల్లి అయింది. దాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఆడపిల్లను ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదురా. ఆడపిల్ల తల్లి మీద ప్రేమతోని మనకొక మాట అంటదేమో, మనం సర్దుకుపోవాలి. ఇప్పటిదాకా క్షణికావేశంతో ఇళ్లలో లొల్లి పెట్టుకొని కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి బేట. ఒకసారి ఆలోచించు. ఏమే ఆగు జర ఆగు. నాది తప్పైంది. మీ అమ్మలతోని కానీ నీతోని కానీ మళ్ళీ ఎప్పుడు లొల్లి పెట్టుకోను. మంచిగా సంసారం చేసుకుందాం, కలిసిమెలిసి ఉండి నడు. క్షణిక ఆవేశంతో ఇంట్లో లొల్లిలు పెట్టుకొని కుటుంబాలను రోడ్డున వాడేసుకుంటున్నారు. ఆడవిల్ల ఏడుస్తే ఇంటికే మంచిది కాదు. ఈ భూమి మీద ప్రతిరోజు ఏదో ఒక విషయంలో లొల్లి జరుగుతూనే ఉన్నది. ఇంటికి పోతే మర్యాద చేయలేదనో, పైసలు అడిగితే అప్పియలేదనో, దావత్లో ఇజ్జత్ ఇయ్యలేదనో, ఇట్లా అనేక రకాల లొల్లిలు జరుగుతూనే ఉన్నాయి. పైసా ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. పైసది లెక్క కాదు. బంధాలను బంధుత్వాలను చూసుకొని నడుచుడే మానవ జన్మ. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ షార్ట్ ఫిలిము మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో చూసాక కొంతమంది అన్న మారుతారని అనుకుంటున్నా. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ముందు నుంచి వారంకు 2 షార్ట్ ఫిలింలు మీ ముందుకు తీసుకొని వస్తాము. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.